మనకి వైజాగ్లోనే అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీ ఉందండి. వైజాగ్, అనకాపల్లి అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో హైయెస్ట్. అయితే ఇక్కడ ఎలా అయితే మనం ప్రౌడ్గా మనం హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అలానే మనకి రిస్క్ కూడా అంత ఉంది. మాకు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పోలీసెస్ వీళ్ళందరూ వచ్చారు, మాకు బాగా ఎడ్యుకేట్ చేశారు. సో ఈ ఫైర్ అనేది ఎప్పుడైతే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందో మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనకు క్లారిటీగా చెప్పారు. ఇంకా వాటి కోసం ప్రాక్టికల్స్ కూడా చేసి చూపించారు. సో ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ అంతా కూడా ఫైర్తో అయిపోయింది. సంథింగ్ ఒక్క రూమ్ అయినా సరే కొంచెం మరీ అంత కాకుండా కొంచెం స్మోక్తో ఉన్నప్పుడు మనం అందులోకి వెళ్ళి చిన్న విండోస్ అన్ని టైట్గా లాక్ చేసేసి డోర్. మనకి ఎప్పుడైతే ఫైర్ అనేది స్ప్రెడ్ అవుతుందో అప్పుడు మనం స్విచ్చెస్ ఆన్ చేయకూడదు. ఒకళ్ళు ఆఫ్లో ఉంటే, ఒకళ్ళు ఆన్లో ఉంటే ఆఫ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే అప్పుడు మన దగ్గర ఫోన్ కానీ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. 101 నెంబర్ కాంటాక్ట్ చేస్తే మనం 30 minutes మనం ఎప్పుడైతే ప్రికాషన్స్ తీసుకుంటామో 30 minutes మనం సేఫ్గా ఉండొచ్చు. వాళ్ళు 10 minutesలో మన దగ్గరికి అరైవ్ అయినప్పుడు వాళ్ళు మనం సేఫ్ చేయొచ్చు. అండ్ ఈ డిపార్ట్మెంట్ మాకు చాలా హెల్ప్ చేసింది. మాకు ఇంకా ఈ మ్యాగజైన్స్, పాంప్లెట్స్ చాలా వరకు ఇచ్చారు, మాకు ఎడ్యుకేట్ చేసింది. సో ఇప్పుడు బాగా ఫైర్ అయినప్పుడు స్మోక్ వస్తుంది అంటే ఇప్పుడు బాగా స్మోక్ వచ్చినప్పుడు ఫుల్గా స్మోక్ ఉంది, మనకి ఏంటంటే ఈ స్మోక్ కానీ ఫైర్ కానీ 3 feet పైకి ఉంటుంది. ఎందుకంటే కొంచెం కండెన్సిటీతో ఉంటుంది కాబట్టి అది 3 feet వరకు ఉంటుంది. మనం ట్రావెల్ చేసుకుంటూ మనం సైలెంట్గా స్లోగా డోర్ మనం వెళ్ళిపోవచ్చు. బయటికి పోతే మొత్తం అందరికీ చెప్తే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయొచ్చు మనకి. ఎస్ సార్.